నా పేరు ఉడుగుల మల్లయ్య అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన. మాది సాంబాయగూడెం. మాది 1080 ఎకరాల భూమిని తీసుకున్నారు. తీసుకొని ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల ప్యాకేజీ లాగా 5,50,000 ఇచ్చారు. ఎన్ని ఎకరాలు మా తాతల నాటి నుంచి ఉన్నా కూడా ఈ గిరిజనులకే కానీ గిరిజనేతరులకు పట్టాలు లేవని మా తాతలు 60-70 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తూ పట్టాలపై మాకు లోన్లు అన్నీ సంపూర్ణంగా వచ్చినాయి. ఆ రోజులలో దివ్య మేడం గారు ఉన్నారు. ఉంటే ఆమె పట్టాలు కావు, మీరు గిరిజనేతరులు ఇక్కడ బతకకూడదు అని మా పట్టాలు మొత్తం రిజెక్ట్ చేశారు. అయినా కూడా మేము ఎన్నిసార్లు సెక్రటేరియాకు దొరగారి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు తిరిగాము, కానీ ఆయన స్పందించలేదు. అది రంగారెడ్డి డిస్టిక్ మాడుగుల మండలము. ఇది మాడుగుల మండలము, ఇది సీఎం అత్తగారు ఊరు. ఇది ఆ ఊర్లో ఒక ధరణి ఆపరేటర్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిండు. ఒక ధరణి ఆపరేటర్గా ఈ సార్ దగ్గర పనిచేసిండు. ఈ సార్ దగ్గర పనిచేసి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి ఎన్నో బినామీ భూములు, దొరల భూములు, యాసన్ భూములు, చాలా భూములు కబ్జాలు చేసి అప్రూవల్ లేకుండా చాలా భూములకు అప్రూవల్ ఇచ్చిండు. ఈ అక్రమాలు ఒక 2 సంవత్సరాల కలెక్టర్ ఆఫీస్లో పనిచేసుకుంటూ ఒక ధరణి ఆపరేటర్కు 20 కోట్ల పైన సంపాదించిండు. ఇతని మీద గత నెల డిసెంబర్ 15 తారీఖు నాడు ప్రజావాణిలో కంప్లైంట్ చేసిన అతను తెలుసుకొని ఊరికి పిలిపించుకొని నా మీద దాడి చేసిండు. దాడి చేసి ఉల్టా నా మీద కేసు పెట్టి నన్ను సతాయిస్తుండు. ఇతని వల్ల నాకు ఎఫ్ఐఆర్ కూడా అయిందండి అతని మీద. ఇతని అక్రమాల గురించి నేను ఇతని అక్రమాల గురించి బయట పెట్టినందుకు నా భూమి కూడా కబ్జా చేయాలని చూసిండు. అందుకని వేరే ఊరోళ్ళు కూడా ఇతని మీద కంప్లైంట్ చేసారు. ఇంకో 20 గ్రామం, నాగిళ్ళ గ్రామం, నల్లజెరువు గ్రామాల వాళ్ళ ఊరోళ్ళు కూడా ఇతని మీద కంప్లైంట్ చేసారు ఇతని అక్రమాల గురించి. ఇంకా చూడు కలెక్టర్ నల్లజెరువు సర్పంచ్ ఫిరాజ్ ఇతని మీద. ఇంకో ఇవన్నీ నల్లజెరువు గ్రామం, ఇంకో ఇది అది నల్లజెరువు, ఇది నాగిళ్ళ. ఈ ఊర్లో కూడా అప్రూవ్ లేకుండా మొత్తం ఇంకో సర్వే నెంబర్కు పట్టాలు ఇచ్చిండు. అంటే ఫోటోలు సంతకాలు చేసి ఇలాంటివి చాలా చేసిండు. అందుకని కోట్ల రూపాయలు సంపాదించిండు. అందుకని ఇతని వల్ల నాకు ప్రాణభాయం ఉంది. అందుకని నేను సీఎం సార్ని కోరుతున్నాను. అందుకని ఇతని వల్ల నాకు ప్రాణభాయం ఉన్నది. అందుకని నేను సీఎం సార్ని కోరుతున్నాను. ఇది చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇంకో గత నెల నేను ఇక్కడ కూడా ఇచ్చాను. నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఇచ్చినందుకు నా మీద దాడి చేసిండు. ఇంకో చూడు, ఇంకో సీఎం ఫిర్యాదు చేశారని కొట్టాడు. అంటే అక్రమాల గురించి మేము కూడా ఫిర్యాదు చేయొద్దండి. ఇక్కడ నన్నే కొట్టి నా మీద ఉల్టా కేసులు పెట్టి నన్ను సతాయిస్తున్నాడు. ఆయన ఒక ధరణి ఆపరేటర్. ఆయన ఇతను రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో, మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిండు. ఇతను 2 సంవత్సరాలు ఇంకో చూడండి, 2 సంవత్సరాల సంది ఇతని మీద కంప్లైంట్ చేశాను. ఇంకో డిస్ట్రిక్ట్ కలెక్టర్కు 2021 నుంచి ఇది కలెక్టర్కు ఇవన్నీ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీలు ఇచ్చిన, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన. గత ప్రభుత్వంలో అసలు ఎవరు పట్టించుకోలేదు. ఇతని మీద కంప్లైంట్ ఇచ్చిన చాలాసార్లు ఇచ్చినా కానీ గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. 15 తారీఖు ఇచ్చినందుకు డిసెంబర్ 24 తారీఖు నాడు నన్ను ఊరికి పిలిపించి నా మీద దాడి చేసి ఉల్టా నా మీద కేసులు పెట్టి ఉల్టా చేసిండు. ఇంకో చూడండి, వీని ఆస్తులు. వీనికి ఒక ఇల్లు కూడా లేకున్నది, సెంటు భూమి కూడా లేకున్నది. ఒక ఇల్లు హైదరాబాద్ అపార్ట్మెంట్ 80 లక్షలు పెట్టి కొన్నాడు. ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి హైదరాబాద్లో. మళ్ళీ ఊళ్ళో 46 లక్షలు పెట్టి 3 ఎకరాలు 20 గుంటలు కొన్నాడు. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చామండి ఇతనికి? నెలకు 11,000 జీతం. ధరణి అప్పటికి ఎంత ఉంటుంది? రైతులు ఒక గుంట తేడా వచ్చినా కానీ ఎందుకు చేస్తలేరు? కొన్ని వేల ఎకరాలు ఇప్పుడు కమిటీ పెట్టారు. కొన్ని వేల ఎకరాలు కబ్జాలకు గురైనవి చెప్తున్నారు కమిటీ వాళ్ళు. ఇలాంటి వాళ్ళే అసలు కబ్జాలు చేసి వేరే వాళ్ళకి ఇట్లా పైసలు దండుకొని ఇలాంటి వాళ్ళే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాల గురించి ఇట్లా చేసినందుకు నా మీద ఇట్లా దాడి చేసి పాల్పడుతున్నాడు. అందుకని సీఎం సార్ని నేను రిక్వెస్ట్గా కోరుతున్నాను. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని. దయచేసి సీఎం సార్ని కోరుతున్నాను, నాకు న్యాయం చేయాలని, ఇతని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను.